హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన బుజ్జ వినాయకుడు నిమజ్జనం రోజు మా వినాయకుడిని మేము ఎలాగా సాగనంపాము అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇది మా కోలాట బృందం. మేము చేసే డ్యాన్సులు, అలాగే మేము చేసే ఎంజాయ్మెంట్, అలాగే దేవుడి దగ్గర దేవుడిని ఎలా ఊరేగింపు చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ గ్రూప్ వచ్చేసి ధరణి కోలాట బృందం. మా బ్యాచ్ మొత్తం 20 మెంబర్స్ అలా ఉంటామండి. చాలామంది మిస్ అయ్యారు. ఉన్న వాళ్ళ వరకైతే అటెండ్ అయ్యాము దేవుడి దగ్గరికి. ఖచ్చితంగా మంచిగా దేవుని ఊరేగింపు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ చేశాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. వీడియోని మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి గైస్, ప్లీజ్ చూసేయండి. ఎస్, గణపయ్య ట్రాక్టర్ ఎక్కించారు. అలా ఇలా కష్టపడి చాలా భయంగా చూసారు కదా ఎంతమంది పట్టుకున్నారో. పెద్ద వినాయకుడు కాబట్టి కొంచెం రిస్కేనండి, బట్ కింద పడకుండా మనం మంచిగా ట్రాక్టర్లో ఎక్కించేశారు వాళ్ళు. ఇప్పుడు మేము అందరం రెడీ అయ్యాం, కోలాటం ఆడడానికి రెడీలో ఉన్నాము. స్టార్ట్ అవుతుందిగా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి, అలాగే ఊరేంపుకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. వీళ్ళందరూ మా బ్యాచ్. ఊరేగింపు స్టార్ట్ అయింది. మేము కూడా అలాగే గణపయ్య పాటతోటి స్టార్ట్ చేసాము. అందరూ ఇక్కడ రోడ్డు సరిగ్గా లేక కొంచెం ఇబ్బందిగా ఉండిపోయింది డ్యాన్స్ చేయడానికి. కొంచెం ముందుకెళ్ళాక బాగేసాం డ్యాన్స్. అలాగే కంటిన్యూగా చూసేసేయండి వీడియోని. ఎక్కువ వరకు సాంగ్స్ అనేది యూజ్ చేయొద్దు కదా వీడియోస్లలో, అందుకని నేను షార్ట్గా మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను. సాంగ్స్ మాత్రం ఎక్కువ లెంత్గా పెట్టకూడదు, కాపీరైట్ వస్తుందని. అందుకనే వీడియో చూపెట్టాలి కాబట్టి షార్ట్గానే మ్యూజిక్ యాడ్ చేశాను. అందుకే ఎక్కువ వరకు మనకు వాయిస్ ఓవర్ ఉండాలి కాబట్టి నేను ఇలా తీయడం జరిగింది. వీడియోలో కవర్ చేసేసాము. ఇక్కడ మనకు సీతారాముల టెంపుల్ ఉంటుంది, రాముడి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కానే బొడ్రాయి భూలక్ష్మి, మహాలక్ష్మి విగ్రహాలు ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీ ఉంటుంది, బస్ స్టాండ్ ఇక్కడే ఉంటుంది. దాదాపుగా ఇక్కడనే మెయిన్ విలేజ్ మొత్తం ఇక్కడనే మెయిన్ అడ్డా అన్నట్టు. ఇక్కడనే వినాయకులు 2-3 వినాయకులు టచ్ అయ్యాయి. అందుకనే ఫుల్ వీడియో ఇక్కడ మొత్తం కవర్ చేసేసాం మేము. ఇది మా బ్యాచ్, మా వినాయకుడి దగ్గర మేము వేస్తున్నాము.
ఇక్కడ మా వినాయకుడి దగ్గర మేము ఇక్కడ వేస్తున్నాం. మాకెదురుగా ఇంకా 2 వినాయకులు వచ్చేసాయి. అందుకని ఫుల్ అన్ని వినాయకుల్ని మేము దాదాపుగా కవర్ చేసేసాం వీడియోలో కూడా. చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ వరకు వచ్చేసరికి మేము అందరం కలర్స్ రుద్దుకున్నామండి. చాలా ఎంజాయ్గా అనిపించింది. ఇక్కడ ఎవరి వినాయకుల వాళ్ళ రథాలను వాళ్ళ ట్రాక్టర్లను సీదా తీసుకుపోవడానికి చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ ఒకరికి వెనుక ఒకరు నిదానంగా వెళ్ళారు. మాకు ఎదురుగున్న విగ్రహం వినాయకుడు మాత్రం సీదా వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాతకున్న విగ్రహం మా ముందు వచ్చేసింది. 1 by 1 రథాలు నిదానంగా తీసుకెళ్ళడం జరిగింది. ఊరేగింపు ఎవరి బ్యాచ్ ఎవరి కోలాటం వాళ్ళు, ఎవరి వినాయకుడి దగ్గర వాళ్ళు డ్యాన్సులు చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. మీరా మీమా అన్నట్టుగా మన ఎదురుగా ఉన్న వినాయకుడి బ్యాచ్ అలాగే మా బ్యాచ్ కూడా వాళ్ళు మేము ఏ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తే వాళ్ళు అదే పెట్టుకొని డ్యాన్స్ చేయడం అట్లా. ఇది జస్ట్ కామెడీ ఇలానే ఉంటుంది. మంచిగా హ్యాపీగా అయితే డ్యాన్స్ చేసి చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది ఆ రోజు. రథాల వెంబటి కోలాటం ఆడుకుంటూ వచ్చేసిన తర్వాతకి ఇప్పుడు వినాయకులన్నీ ఇంటి ముందుకు వచ్చేసాయి. మేము వినాయకులకు కొబ్బరికాయలు కొట్టేసాము. మా మిన్నగాడు స్టార్ట్ అయ్యాడు మంగళహారతి పట్టుకొని. మా ఇంటి ఆడిబిడ్డ తనకు డ్యాన్స్ వేయాలని బాగుండే, బట్ తనకి ఫీవర్ వచ్చి నేను కోలాటం కాడికి తీసుకెళ్ళలేదు. కొంచెం హ్యాపీగా లేదు. తన హ్యాపీనెస్ కోసం అలా మంగళహారతి పట్టుకొని దేవుడి దగ్గరికి తీసుకెళ్తే కొంచెం తృప్తి పడింది. ఫీవర్ రావడం వల్ల తనని తీసుకుపోలేదు. నేను దేవుడి దగ్గర ఇలా మంగళహారతి ఇచ్చి పంపించి ఇలా చిన్నగా వీడియో కూడా మీతో షేర్ చేసుకుందామని తీసాము. అలాగే దేవుడికి 21 రూపాయి కానుక ఇచ్చేసాము. ఇచ్చేస్తే మాకు అయ్యగారు మంచిగా చదివేసి ప్రసాదమును కొబ్బరికాయ ఇచ్చేశాడు. A few moments later. ఇదేందా ఇది నేను చూడలా. ఓహోహోహో భయపడకండి గైస్. కోలాటం అయిపోయింది. లాస్ట్లో దేవుడు చివరగా వెళ్ళే ముందు కోలలు పక్కకు పెట్టేసి మాకు నచ్చిన సాంగ్స్తో డ్యాన్స్ షురూ చేసేసాము. అందరికీ ఇలా ఎగరాలని బాగా ఆశ ఉండేది. బట్ దేవుడి దగ్గర మామూలుగా దేవుడి పాటలు వేసుకుంటూ వెళ్ళాలి కదా అన్నట్టు చివరి దాకా వేసాము. లాస్ట్లో దేవుడు దగ్గరికి ఊరు దాటేసి వెళ్ళిపోతాడు అనే ముందు, ఇంకా ఊరు దాటలేదు, చివరికి వచ్చేసాడు, ఇక దాటి వెళ్ళిపోతాడనే ముందు మా ఎంజాయ్ ఇలా ఉంది. ఒక్కొక్కరు సాంగ్స్ పెట్టేసరికి అసలు ఎవ్వరి కాలాగలేదు, పిల్లలతో సహా అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు, డ్యాన్స్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. లాస్ట్లో ఇది కూడా పూర్తిగా చూసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మా వీడియోను పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే నేను ఎక్కడున్నాను అనేది కూడా గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్.